భారత్ల వ్యవసాయ అభివృద్ధికై, రైతుల ఆదాయం, ఆర్థిక పరిస్థితులు మార్చేటందుకై సిద్ధమైంది మన మోదీ సర్కారు. దేశ రైతుల కోసమే కొత్తగా 7 పథకాలను షురూ చేస్తోంది. వీటిలో డిజిటల్ అగ్రికల్చరల్ స్కీమ్ కోసం 2,817 కోట్లు కేటాయించారు. 3,979 కోట్లతో క్రాప్ సైన్స్ స్కీమ్ ను అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక వ్యవసాయ విద్యారంగం బలోపేతానికై 2,291 కోట్లు ఖర్చు చేసేందుకు ముందుకొచ్చింది కేంద్రం. పాడి పశువుల ఆరోగ్యం, ఉత్పత్తులకు సంబంధించి 1,702 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులను జాగృత పరిచేందుకు 1,202 కోట్లు మంజూరు చేసిర్రు. సహజ వనరుల్ని మెరుగ్గా నిర్వహించేందుకు 1,115 కోట్లు, అలాగే ఉద్యానవన సంబంధిత సాగు అభివృద్ధి కోసం 860 కోట్లు కేటాయించారు. ఇక చివరగా అత్యాధునిక సాంకేతిక సాయంతో కేవలం 20 నిమిషాల్లోనే రైతులకు రుణాలు మంజూరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పిర్రు.